కథాశ్రవణానికి స్వాగతం. బాలలు, ఈరోజు కథాశ్రవణంలో ఓ మంచి కథను విందామందరం. కథ పేరేంటో తెలుసా? చెడ్డ సావాసం. చెడ్డ సావాసం అంటే చెడ్డ స్నేహం చేయటం, చెడ్డ వాళ్ళతో స్నేహం చేయటం అన్నమాట. అలా చేయటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందామా? అల్లరి చేయకుండా శ్రద్ధగా వినండమ్మా. అనగనగా ఒక అడవిలో తోడేలు ఉందన్నమాట. అడవిలో జంతువుల్ని చంపి తిని ఆకలి తీర్చుకుంటూ ఉండేది. ఒకసారి ఎంత వెతికినా కూడా ఆహారం దొరికేది కాదు. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అలాంటప్పుడు ఏం చేసేదంటే, రాత్రిపూట అందరూ నిద్రపోతూ ఉంటారు కదా, ఆ అడవికి దగ్గరలో ఉండే గ్రామానికి వెళ్ళి అక్కడ మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేదనమాట. ఈ తోడేలు ఇలా చేయటం అక్కడే ఉండే ఒక కోతి గమనించింది. చాలా కుతూహలంగా గమనిస్తూ ఉండేదనమాట. ఈ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పని గురించి కోతికి గొప్పగా చెప్తూ ఉండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి చెప్తూ వివరిస్తూ ఉండేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఎలా పట్టుకుంటుందో చూద్దామా అనిపించింది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవా? నీ పనితనం చూస్తాను అని తోడేలుని అడిగింది. దానికి తోడేలు, ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమైపోవటం, కనపడకుండా పోవటం గురించి ఊరి వాళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు కదా. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాస్తున్నారన్నమాట. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఊరిలో ప్రవేశించింది. మేకలను తినటానికి వాటి దగ్గరికి తోడేలు వెడుతోందనమాట. ఆ మేకల దగ్గరికి ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమైపోతున్నాయో వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు. ఆ పక్కనే ఉన్న కోతిని కూడా బాగా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినటానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకా గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని, బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. దొంగతనం చెయ్యటమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది. ఇది బాగా అర్థమైందా అందరికీ? కథ సారాంశం ఏంటో తెలిసిందా? ఈ కథ సారాంశం తెలుసుకున్నారా బాలలు? దొంగతనం చేయటం చాలా చెడ్డ పని, మహా తప్పు. అలా దొంగ పనులు చేసే వాళ్ళతో స్నేహం చేయటం కూడా తప్పే. కాబట్టి చెడ్డ వాళ్ళతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. కథ కంచికి మనం ఇంటికి. ఇంతలో కాకి హంస దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా ఆనందంగా ఉన్నావు కదా అని అడిగింది. దీనికి స్పందించిన హంస, ఛీ, నాది ఒక అందమైన జీవితమైన తెల్లగా సున్నం వేసినట్టు ఉంటాను. అదిగా ఆ రామచిలుకను చూడు, రంగురంగులుగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందో, చిలక పిల్లకు ఎంత ముద్దుగా వస్తూ ఉంటాయో. నాది ఒక అందమైన అంటూ తన కష్టాన్ని చెప్పుకుంటుంది. హంస మాటలు విన్నాక కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరికి వెళ్తుంది. చిలకమ్మ, చిలకమ్మ, నువ్వు ఇంతెంత అందంగా ఉంటావు కదా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగింది. రామచిలుక కూడా తన బాధను మొదలుపెట్టింది. అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది మిత్రమా. స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళినా బంధించి మనుషులు నన్ను పంజరంలో నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు. చిలక జోస్యం అంటూ నన్ను చాలా సతాయిస్తున్నారు. ఇంతకంటే మరొకటి నరకం ఉంటుందా చెప్పు. ఎప్పుడు భయం భయంగా బతకాలి. నాది ఒక బతుకేనా అంటూ బాధపడింది చిలకమ్మ. సంతోష జీవితం అంటే అదిగో ఆ రంగురంగులు పెంచుకున్న నెమలమ్మదే.
కాకమ్మ నెమలమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. ఇదిగో ఈ జంతు ప్రదర్శనశాలలో ఉంచారు. ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు. నేను పురి విప్పితే చూడాలని ఆశిస్తారు. అడవిలో పురి విప్పి నాట్యం చేసి నేను ఈ బందిఖానాలో నేను ఎలా నాట్యం చేస్తాను? అసలు ఇదేం కర్మ? నిజం చెప్పనా కాకమ్మ, అసలు నీ జీవితమే చాలా చక్కగా ఉంది. నువ్వు నచ్చినట్లు ఆకాశంలో విహరిస్తావు. నిన్నెవరు బంధించడానికి ప్రయత్నించరు. సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తున్నావంటే అది నీదే. నీవే బిందాసి. దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిజమే కదా, అందరికన్నా నేనే ఆనందంగా ఉన్నాను. నిజం తెలుసుకున్న కాకి చిన్నారులు ఈ కథలోని సారాంశం తన గూటికి చేరేసింది. నిజమే, మనకు బయట కనిపించే జీవితం అంతా బాగానే కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరి వెనుక కష్ట సుఖాలు ఉంటాయి. అసలైన ఆనందం మనకున్న దాంట్లో సంతోషంగా జీవించడం. ఒక పోటీ కాదు, జీవితం ఒక అందమైన ప్రయాణం. కథ కంచికి మనమింటికి.